ఇగో ముందే చెప్తున్నా, ఈ ఎపిసోడ్లో లాజిక్ల గురించి అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో జరిగేవన్నీ మ్యాజిక్లే కాబట్టి. ఇంటి పక్క పంతులు లేడా? అక్కడెక్కడో అడవిలా పెద్ద చెట్టు ఉందట. చెట్టును ముట్టుకుంటే ఇంకటి కాలంలో కోతురట్ను చదివాను. కానీ ఇప్పుడు ఆ ఊరు 100 సంవత్సరాల క్రితమే పెద్ద సునామీలో కొట్టుకొని పోయింది. పరమేశ్వర, ఎందుకు స్వామి మా ప్రేమకే ఇన్ని సమస్యలు ఇచ్చావు? వీటన్నిటికంటే కనీసం కలిసి చచ్చే అదృష్టాన్నైనా మాకు కలిగించు స్వామి. తప్పు. ఎవరు మీరు? అది నీకు అనవసరం. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. అసలు ప్రేమంటేనే ఎదురు చూడడం. పార్వతీదేవి చనిపోతే మళ్ళీ సతీదేవిగా పుడుతుంది అని ఆ పరమాత్ముడే కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడు. సీతాదేవిని రావణుడు అపహరిస్తే ఆ సీత జడ కోసం ముల్లోకాలు పరిపాలించే రాముడు ఎదురు చూశాడు. తన రాతలో రాధ లేదు, రాదు అని తెలిసి కూడా కృష్ణ పరమాత్ముడు ఎదురు చూశాడు. దేవుళ్ళకే తప్పలేదు, నువ్వెంత? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఎదురు చూడు, అంతా శుభమే కలుగుగాక. శివయ్య, ఆ తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నాయో నాకు చూపెడతాండ్రి.
నాగుల బావిలో పడమర దిక్కు గుహలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. శివయ్య, నన్ను అనుగ్రహించినవా తండ్రి? నా చేతికి వాచ్ ఉంది. ఇప్పుడు టైము 5:30 అవుతుందంటే సూర్యుడు ఏడు దిక్కున్నాడంటే ఇది సంధ్యాకాలం, అంటే అటే పడమర. పరమేశ్వర, నాకు ఈ తాళపత్ర గ్రంథాలను తెలుసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చినవా తండ్రి? హలో వెంకీ, ఇక్కడ ఉన్నావురా? ఇది మీ బావ నువ్వు కలిసి? అవునా, ఇంతమంది మీ బావ నాతో మాట్లాడాను కదరా? అరే ఇంతమంది కలిసిండ్రా? ఇంతమంది, జస్ట్ ఇంతమంది. నాకు హర్షగాడికి ఇక్కడ ఉన్నాడు, ఈ అడవులలో ఉన్నాడు అంటే నేను ఇడిదికి వచ్చినా. అరే నిన్న తాగింది దిగలేదారా? పెట్టే హలో హలో పూజ, ఇంట్లో అమ్మమ్మ గిట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఒకసారి పోయి నువ్వు మాట్లాడియావా? అసలు నువ్వు ఎక్కడున్నావు? నేనా? ఇంతమంది పోలేదా? ఇంతమంది చెప్పలేదా నీకు ఇట్లా అడవి దిక్కు పోతున్నా అని? ఇంతమంది కలిసినావు కదా? అదే కలిసి నాకు పెన్నెత్తి కదా ఇట్లా అడవులలో పోతున్నా అంటే నువ్వేమన్నావు? ఒకసారి పెన్ను దేవుని దగ్గర పూజ చేసిన పెన్ను ఒకసారి దాని దగ్గర దాచిపెట్టుకోమన్నా కోరుకుంటే అది మనస్ఫూర్తిగా కోరుకుంటే జరుగుతుంది అనుకుంటా అనలేదా నువ్వు? నేను అసలు నేను కలవనే లేదు, మళ్ళీ నువ్వు పెన్ ఇచ్చినా అంటున్నావు. తాగినావా బ్రో? ఇంతమంది నాతో మాట్లాడితే కదమ్మా, నాతో మాట్లాడినావు, నువ్వు పెన్ను కూడా ఇచ్చినావు. ఏచి ఫోన్ పెట్టే వరకు
ఏమైంది మాట్లాడతలే, ఇంతమంది కలవలేదంటది. అసలు ఇంతమంది నాతోటి కలిసింది కదా, మాట్లాడింది కదా, అసలు మాట్లాడింది, అసలు పెన్నిచ్చింది ఎవరు అసలు? నిజమైన ప్రేమ ఎదురు చూడడంలోనే ఉంది. ఎన్ని రోజులైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా హర్ష కోసం ఎదురు చూస్తూనే ఉంటా. సార్ ఏంటండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, బిజీ వస్తుంది. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటుంది. ఈ చెట్లేందో, ఈ పిచ్ ఏందో. ఏంటి చెట్లు లేకపోతే మనం బతకగలుగుదామా? అసలు ప్రకృతి లేదు మనం ఉండగలుగుదామా? మాకు చెట్లు నిజంగా మాట్లాడే ఆయన మీకు తెలుసా? మాకు తెలిసిన ఒక రీసెర్చ్లో అమెరికా చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఒక చెట్టు మాట్లాడుతుంది తెలిసింది. అలాంటిది మన దేశంలో ఎన్నో గ్రంథాలు ఎన్నో రాసిన మన మార్చున్న మన దేశంలో, పుణ్యభూమైన మన దేశంలో చెట్లు మాట్లాడితే అని ఒక ఆలోచన మాకు తెలిసింది. దానికోసమే మేము రీసెర్చ్ చేస్తున్నాము. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఇతోటే నా ప్రయాణం. వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ఈ ప్రపంచంలో మనుషుల్లానే చెట్లు కూడా మాట్లాడతాయి అని అంటున్నారు ప్రొఫెసర్ అశోక్ గారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నిజమే అంటున్నారు ప్రొఫెసర్ అశోక్. ఇలా మాట్లాడే చెట్లు ప్రపంచంలో కేవలం 3 ఉన్నాయి అంటున్నారు. అందులోనూ ఒక చెట్టు మన భారతదేశంలో ఉంది అని అంటున్నారు అశోక్ గారు. కానీ ఆ చెట్టు ఎక్కడుందో తనకు తెలియదు, దానిని కనిపెట్టడమే తన లక్ష్యమని అంటున్నారు. అసలు కావి ఉందా? చెట్టే నిజంగా మాట్లాడుతుందా? మీకు తెలియని విషయం ఏంటంటే ఆ గ్రంథంలో సైన్స్కి కూడా అంత చిక్కని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఆ గ్రంథంలో దాగి ఉన్న విషయాలను ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ గ్రంథం ఇతరుల చేతికి చిక్కితే ఎవ్వరికీ మంచిది కాదు. అసలు ఆ గ్రంథంలో దాగి ఉన్న చరిత్ర ఏంటంటే, అసలు ఆ గ్రంథంలో ఏముంది? అసలు హర్షకు దొరికిన తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసి ఉంది? అసలు ఈ తండ్రి కూతుళ్ళు ఎవరు? వీళ్ళకి హర్షకి ఏంటి సంబంధం? సూపర్ పవర్స్ ఉన్న పెన్ను దేవుళ్ళు మధుకి ఎందుకు ఇచ్చారు? అసలు ఆ పెన్నుతో మధు ఏం చేయబోతున్నాడు?